హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేణు. ఈరోజు మనం నిమిషాల్లో కోరికలు తీర్చే నిమిషంబికా దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. నేనైతే ప్రజెంట్ ఉప్పల్ ఎక్స్రెడ్ నుంచి వరంగల్ హైవే ఎక్కాను. అక్కడి నుండి బోడుప్పల్ మీదుగా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఒక చెరువు అయితే వస్తుంది. దానిని దాటేసి స్ట్రైట్గా వెళ్తుంటే ఎక్స్ రోడ్ అయితే వస్తుంది. ఆ ఎక్స్ రోడ్ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకున్నట్లయితే అలా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకు నిమిషాంబికా దేవి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఒకసారి నిమిషాంబికా దేవి అంటే అర్థం ఏంటో మనం అయితే తెలుసుకుందాం. నిమిషాంబికా దేవి, నిమిష అంటే ఒక నిమిషం, అంబ అంటే పార్వతి అని అర్థం. భక్తులకు దర్శనమిచ్చే నిమిషాంబికా దేవి పార్వతీదేవి అంశ అని పురాణాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారి చేతిలో ఖడ్గంతో దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని భక్తులు ఏమైనా కోరికలు కోరుకుంటే నిమిషంలో ఫలితం వస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. కృష్ణరాజు వడియార్ గారు 400 ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. మొదట్లో బాలకొండలో చిన్నగా అయితే ఈ గుడి ఉండేదంట. అక్కడికి ఎవరు వెళ్ళట్లేదని ఈ యొక్క గుడిని బోడుప్పల్కి అయితే షిఫ్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఒకసారి నిమిషాంబికా దేవి టెంపుల్ యొక్క చరిత్ర గురించి అయితే మనం తెలుసుకుందాం. పూర్వం ఇక్కడ ముక్తకుడు అనే ఋషి ఉండేవాడు. ఆయన శివుడి అంశ అని అందరూ చెప్పేవారు. రాజులు యాగ సంరక్షణ కొరకు ఈ ఋషిని పిలిచారు. ఈ విషయం తెలిసిన రాక్షసులు యాగాన్ని నాశనం చేయడం అయితే మొదలుపెట్టారు. ఈ విధ్వంసాన్ని భరించలేక తన శిరస్సును యజ్ఞంలోకి అయితే ఖండించాడు ముక్తకుడు. అలా యజ్ఞంలోకి పడవేగానే అప్పుడు యజ్ఞకుండల నుంచి పార్వతి అమ్మవారు ఉద్భవించి ఒకే ఒక్క నిమిషంలో అక్కడున్న రాక్షసులను అందరినీ చంపేసిందని పురాణాలు చెబుతున్నాయి. అలా ఒకే ఒక్క నిమిషంలో అక్కడున్న రాక్షసులు అందరినీ సంహరించడం ద్వారా నిమిష అనే పేరుతో నిమిషాంబికా దేవి అనైతే పేరైతే వచ్చింది. అలా అక్కడ వెలిసిన నిమిషాంబికా దేవే పార్వతీదేవి అని కూడా అంటారు. ధ్వజస్తంభం దగ్గర నిల్చొని నిమిషంలో కోరిక కోరి 16 చుట్లు తిరిగితే కోరిక నెరవేరుతుంది. కోరిక నెరవేరాక వచ్చి 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి వడి బియ్యం అయితే పోయాలి. ఇక్కడ అమ్మవారు 2 రూపాలుగా అయితే కనిపిస్తుంది. ఒకటి దుర్గామాత మరి ఒకటి పార్వతీదేవి. ఇక్కడ అమ్మవారితో పాటు శ్రీచక్రాన్ని కూడా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ ముక్తేశ్వరుడిగా శివుడైతే పూజలు అందుకుంటాడు. ఆలయానికి వచ్చే భక్తులు గాజులు, నిమ్మకాయలు, చీర మరియు పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. శుక్రవారం నాడు రాహుకాలంలో నిమ్మకాయలతో అయితే దీపం అయితే ముట్టిస్తారు. నవరాత్రుల్లో కుంకుమార్చన, చండీ హోమాలు చేస్తారు. అంతేకాకుండా వివిధ అలంకరణలతో అమ్మవారు అయితే ఇక్కడ దర్శనం అయితే ఇస్తారు. కార్తీక మాసంలో విశేష దీపాలంకరణలతో ఈ ఆలయం అంతా వెలుగులతో నిండిపోతుంది. ఇది ఫ్రెండ్స్ నిమిషాంబికా దేవి ఆలయం యొక్క విశిష్టత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన యొక్క వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్లేస్ గురించి మీకు తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో మీరు ఏదైతే అనుకుంటారో ఇంట్రెస్టింగ్ ప్లేస్ దాని గురించి అయితే తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.